కాలాన్ని బట్టి మనిషి రుచులు అభిరుచులు మారుతూ ఉంటాయి. కానీ కాలానికి కరిగిపోని సాంప్రదాయమైన రుచులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటి కోసమే నా ఫుడ్ జర్నీ. ఈరోజు నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాను. మరి ఇవాల్టి రుచులు ఏంటో తెలుసుకుందామా? హలో సరస్వతి గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. నా కోసం ఏదో స్పెషల్ వంటకం చూపిస్తానన్నారు కదా? అవునండి. అదేంటో చెప్తారా? జొన్న రవ్వ కుడుములండి. జొన్నలతో మామూలుగా మనం రొట్టె చేసుకుంటాము. కుడుములు అంటే అందరికీ తెలిసిందే. జొన్నలతో ఎలా కుడుములు? ఇది కొద్దిగా వెరైటీ అండి. వెరైటీ ఐటమ్. అమ్మమ్మ వంటకం అండి ఇది. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? యా షూర్. జొన్నలు, కందిపేడలు, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఉప్పు కూడానా? అవునండి. ఫస్ట్ ఏంటండి? జొన్నలు, కందిపప్పు మనం మిక్సీకి వేసుకోవాలండి. రవ్వగా మిక్సీకి వేసినప్పుడు ఇలా వస్తుంది రవ్వ. ఓకే. వీటిని మనం వాటర్ వేసి కొద్దిగా తడిపి పెట్టుకోవాలి. ఓకే, నానబెట్టాల్సి ఉంటుందా? అవునండి. ఇది 1 అవర్ నానబెట్టాలి. చేసుకునే 1 అవర్ బిఫోర్ నానబెట్టాలి. అవునండి. ఓకే, వాటర్ వేసుకొని తడిపి పెట్టుకోవాలా? వాటర్ వేసుకొని ఇలా తడి పొడిగా ఇలా ముద్ద వచ్చేలాగా మనకి తడిపి పెట్టుకోవాలండి. ఓకే, ఫుల్ గా వాటర్ ఏనక్కర్లేదు, ముద్ద వచ్చేలాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. అవునండి. ఇది 1 అవర్ బిఫోరే మనం నానబెట్టుకోవాలి. ఓకే. నేను ఆల్రెడీ నానబెట్టింది 1 అవర్ బిఫోర్ ముందు నానబెట్టిన రవ్వ తీసుకొచ్చాను అనమాట. ఓకే అండి. మరి నెక్స్ట్ ఏం చేస్తారు? వీటిని కొద్దిగా ఆయిల్ పెట్టి మనం వేయించుకోవాలి. అంటే వేడి అయ్యేలా వరకే వేయించుకోవాలి. వేడి అయ్యేంత వరకే వేయించుకోవాలి. ఓకే. సరస్వతి గారు, జొన్న కుడుములు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీకు ఎవరు నేర్పించారు? మీ అమ్మమ్మ గారు నేర్పించారు కదా? అవునండి, అమ్మమ్మ నేర్పించింది. దీని గురించి ఏమన్నా చెప్పారా మీ పెద్దవాళ్ళు? ఇది హెల్తీ ఫుడ్. బాగా బలంగా ఉంటుంది. ఒకసారి తిన్నా కూడా వెంటనే ఆకలి అవ్వడం అలా ఉండదు. కానీ చాలా స్ట్రెంగ్త్ ఫుడ్ అని చెప్తారు. స్ట్రెంగ్త్ ఫుడ్. ఓకే. అప్పట్లో పొలాలకు వెళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒకసారి తిన్నా వాళ్ళకి బలంగా మంచిగా పని చేసినా అలసడిపోయే వాళ్ళు కాదనమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఇది ఇలా వేసుకొని. ఓకే. పెద్దగా ఆయిల్ కూడా ఏం పట్టదు అనుకుంటా. ఒక 3 స్పూన్స్. ఇది ప్రాపర్ ఇక్కడేనా అండి? యాక్చువల్లీ ప్రాపర్ అనంతపురం అండి. నేను ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అయింది. ఇక్కడ సెటిల్ అయ్యారా? అవునండి, ఇక్కడ సెటిల్ అయ్యాం. మాది మెడికల్ షాప్ ఉంది. ఓకే. ఇక్కడ సెటిల్ అయ్యామండి. మీరు ఇక్కడ వంటకాలు ఎక్కువ చేస్తుంటారా, అక్కడ వంటకాలు ఎక్కువ చేస్తుంటారా? నిజం చెప్పాలంటే అక్కడ చేస్తానండి, ఇక్కడ తక్కువ. ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారా? ఇక్కడ స్టైల్ నేర్చుకుంటా ఉంటాను. తర్వాత నేను ఈటీవీ అభిరుచి చాలా మటుకు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాను. దాంట్లో చేసేవన్నీ నేను ఇంట్లో ట్రై చేస్తానే ఉంటాను ఎప్పుడు. ఎలాంటి ఐటమ్స్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు? రోటీ పచ్చడి, రైస్ ఐటమ్స్. ఇలా మనకు బాగా వేడి తగిలే వరకు ఇలా చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ సరిపోతుందా? చాలు. ప్లస్ సిమ్ లో పెట్టి వేయించుకోవాలా అండి? సిమ్ లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ ఇలా ముట్టుకుంటే మనకి వేడి తగలాలండి. ఓకే. అలా. ఓకే. ఒక 2-3 టైమ్స్ అలా అనుకునేసి ఆఫ్ చేసి ఒక కొద్దిగా చల్లారిన తర్వాత మరి మనం ఇవన్నీ వేసుకొని చేయాలండి. ఓకే అండి, ఇది బాగా హీట్ అయింది. హీట్ అయిందా? ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేస్తాం. ఇది మనం కొంచెం చల్లార్చిన తర్వాత నెక్స్ట్ చేస్తాం. ఓకే. ఇది ఎందుకు వేయించుకున్నట్టు? ఇప్పుడు ఇది వేయించుకుంటే మనకు తినేటప్పుడు కొద్దిగా క్రిస్పీగా మంచిగా మెత్తగా వస్తుంది అని చెప్పేసి వేయించుకుంటాం. ఓకే. ఓకే. మనము తడి చేసి నానబెట్టాము కదండి, ఆ తడి కూడా వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది. ఓకే, కొంచెం డ్రైగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇది చల్లగా కావాలండి కొద్దిగా. ఓకే. చల్లగైన తర్వాత ఇవన్నీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా ఆనియన్స్ అవన్నీ వేస్తారు, పప్పు అవన్నీ దీంట్లో వేసి ఓకే మనం ఇడ్లీ లాగా పెట్టేసుకోవాలండి. ఓకే అండి. ఆ చల్లగా లోపు మాకు మంచి టిప్ చెప్తారా? ఈ మధ్య మనకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తుంది కదండి, దానికోసం మనం చిన్న బెల్లం ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని చప్పరిస్తా ఉంటే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అండి. అసిడిటీ తగ్గిపోతుంది. ఓకే. అసిడిటీ వచ్చినప్పుడు బెల్లం నోట్లో చప్పరిస్తా ఉంటే అసిడిటీ తగ్గిపోతుంది. ఓకే, మంచి టిప్ చెప్పారండి. చాలా మందికి ఇప్పుడు అవసరం, త్వరగా మెడిసిన్ ఉండదు ఇంట్లో, అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చల్లారిపోయిందా అండి? ఇది చల్లారిందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆనియన్స్ ఓకే వీటిల్లో వేసేసుకున్నాము. ఆనియన్స్ ముందుగా నానబెట్టినవి, శనగపప్పు ఎంతసేపు నానబెట్టారు? ఇది కూడా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్. ఓకే. 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం, ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు. కొత్తిమీర, కరివేపాకండి. ఓకే. తర్వాత ఇది
పచ్చిమిరపకాయల పేస్ట్, దీంట్లో ఉప్పు వేసేసినాము ఆల్రెడీ. దీనికి ఎంత అవసరమో అంత వేసేసారు అందులోనే. ఓకే, వేసేసాం. ఇవి మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, మనం పచ్చిమిరప పేస్ట్ చేసాం కదండి, పచ్చిమిర్చిది ఇదంతా దీనికి తగలాలండి మంచిగా. ఓకే, బాగా పట్టుకోవాలి. ఇది బాగా మిక్స్ అయింది కదండి. మనం ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని ప్లేట్ ఉంటది కదండి, ఆ ప్లేట్ లో ఆయిల్ పెట్టేసి వీటిని మనం ఇలా కట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ముద్దల్లా చేసుకోవాలా? అవునండి, ఇదంతా మిక్స్ చేసాం కదా, ఇలా కట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మనం వీటిని ఇలా చేసుకోవాలండి. ఇది ఆవిరికి ఉడికించాలండి. ఓకే, మనం ఇక్కడ ఎక్కడ కూడా కొంచెం ఫస్ట్ లో ఒక 2 స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాం, ఎక్కడ ఆయిల్ కూడా లేదు. ఇది ఆల్సో డైట్ ఫుడ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, నార్మల్ ఎవరైనా తినొచ్చండి, లేదు. ఈ కాలంలో షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ, అందరికి అలాగనే ఉంది కదండి. అప్పుడు ఈ ఆయిల్ ఉండదు దీంట్లో. ఆల్సో స్ట్రెంతీ ఫుడ్. ఈ జొన్నల్లో ఐరన్ ఉంటది, కాల్షియం ఉంటది, మొత్తం ఉంటాయి కదా అండి. ఈ కందిపప్పులో కూడా ప్రోటీన్స్ అన్ని ఉంటాయి కదండి. సో హెల్తీ ఫుడ్ లాగా వాళ్ళు తీసుకోవచ్చు, డైట్ ఫుడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలాంటి ఫుడ్ అప్పుడు వాళ్ళు తిన్నారు కాబట్టి అంత హార్డ్ వర్క్ చేసినా గట్టిగా ఉన్నారు. ఇలా మొత్తం చేసేసుకొని మనం ఇడ్లీ ప్లేట్ కి ఆయిల్ పెట్టేసి దాటి పెట్టి ఒక 20 మినిట్స్ ఆవిరి పెట్టాలండి. 20 మినిట్స్ ఆవిరి పెట్టాలి. ఓకే, ఓకే, ఇప్పుడు ముద్దల్లా చేసి పెట్టుకున్నాం కదా. అవునండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఓకే ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ పెట్టుకున్నామండి కొద్దిగా. ఓకే, ఆయిల్ ఎందుకంటే ఇవి అతుక్కోకుండా ఆయిల్ పెట్టేస్తామండి. ఓకే, ఇలా మొత్తం అన్నిటికీ పూసేసుకొని పూసేసాం కదండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కింద వాటర్ వేసేద్దామండి. ఓకే, ఒక గ్లాస్ వాటర్ అలా వేసామండి. ఒకటి ఉడుకున్న గ్లాస్ అన్న ఒకటి 1 గ్లాస్ వాటర్. ఒకటి ఖాళీ ప్లేట్ పెట్టేసి అడుగున. ఓకే, ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసి. ఓకే, ఖాళీ ప్లేట్ ఎందుకు పెట్టారు అడుగున? ఆవిరి ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా ఇట్లా స్టీమ్ దీనికే రాకోకుండా దాని నుంచి పైకి వస్తుంది కదండి, సిమ్ లో ఉడికినట్టు మంచిగా వస్తుంది అనమాట. ఓకే, బాగా ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఇలా పెట్టుకోవాలి. మనం పక్కనైనా పెట్టుకోవచ్చు. ఇది డైరెక్ట్ గానే తింటారా లేకపోతే ఎనీ కాంబినేషన్ తో తింటారా? డైరెక్ట్ గానే తినచ్చు, కానీ ఆనియన్ చట్నీతో బాగుంటుందండి కాంబినేషన్. ఓకే, ఇప్పుడు చేసి పెడుతున్నారా కాంబినేషన్ గా? చేస్తా అండి. ఓకే, ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ టైం తీసుకొని ఆఫ్ చేయాలండి. దీనికి 20 మినిట్స్ టైం పడుతుందని చెప్పారు కదా? అవునండి. ఈ లోపు మనం దీని కాంబినేషన్ గా ఉల్లికారం చేసుకుందామా? ఓకే అండి, ఉల్లికారం చేద్దామండి ఇప్పుడు. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే అండి, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, చింతపండు, ఎండు కారము, బెల్లము, ఉప్పు కావాలండి. ఇవి పోపు దినుసులు తర్వాత వేసుకోవడానికి పోపు దినుసులు అండ్ పసుపు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. మనం ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా ఎండు కొబ్బరి వేసేసుకున్నామండి. ఎండు కొబ్బరి. అవునండి. కొద్దిగా కారం వేద్దామండి. ఓకే, తర్వాత ఉప్పు వేస్తామండి కొద్దిగా. ఓకే, దీనికి తగినంత మనం ఉప్పు వేసేస్తాము. ఫస్ట్ ఈ మూడింటిని రన్ చేసుకుందామండి. ఓకే, కొబ్బరి పొడి, ఉప్పు, కారం, ఎండు కారము, ఎండు కొబ్బరి, ఉప్పు. వీటిలో ఆనియన్స్ వేసేసుకుందామండి. ఓకే, ఇది నానబెట్టినాం కదా చింతపండు, కొద్దిగా చింతపండు కూడా వేసేసుకున్నామండి. కొంచెం వేసేసుకున్నాం. ఈ రెండింటిని బాగా పేస్ట్ చేసేసుకున్నాం. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ అయింది కదండి. మనం దీన్ని బాణలు పెట్టుకొని పోపు పెట్టేసుకొని ఇది మగ్గించుకోవాలండి ఆయిల్లో. ఓకే, ఇప్పుడు మనం బాణలు పెట్టుకున్నామండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నామండి. ఓకే, ఓకే అండి, మీ హాబీస్ ఏంటి? అల్లికలు, కుట్లు, పూలు కట్టడం, వెరైటీగా తోమాల అల్లడం అలా చేస్తూ ఉంటానండి. మీ సారీస్ మీరే వేసుకుంటుంటారా? చాలా మటుకు వేసుకున్నాండి. ఒక 4-5 సారీస్ కుట్టాను. మా అమ్మాయికి డ్రెస్ కుట్టాను. సో ఇంట్లో మీరే డిజైన్ చేసుకుంటూ ఉంటారా? డిజైన్ చేసేసుకుని వాళ్ళు కుడుతూ ఉంటామండి. కుడుతూ ఉంటారు. ఇది దీంట్లో కొద్దిగా మనం ఆయిల్ వేసుకున్నామండి. ఓకే,
ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసేసామండి దీంట్లో. ఓకే. కొద్దిగా ఇవి డ్యాన్స్ చేస్తాయి, కొద్దిగా దూరం డ్యాన్స్ చేస్తాయి అవి. అవునండి. తర్వాత మనం ఉద్దిపప్పు శనగపప్పు కూడా కొద్దిగా వేద్దామండి. అది కొద్దిగా అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసేస్తామండి. ఇప్పుడు ఈ కారంని దాంట్లో వేసుకోవాలండి. మిక్సీకి వేసుకుని ఈ కారాన్ని మొత్తం దాంట్లో వేసుకొని మనం మగ్గించుకోవాలండి. ఓకే. ఇది బాగా కలుపుకోవాలండి. ఓకే. మనం బెల్లం చెప్పాము కదండి. అవును. బెల్లం దీంట్లో వేసేసుకున్నాము. ఇది గట్టిగా ఉంది కదా, దీంట్లో వేస్తే కరిగిపోతుందండి. వేడికి కరిగిపోతుందండి. ఇది కొద్దిగా ఆయిల్ తేలే వరకు మనం మగ్గించుకున్నామండి. ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలండి. జొన్న రవ్వ కుడుములకి ఈ ఉల్లికారం కాంబినేషన్ అండి. ఓకే. ఆయిల్ తేలలేదు కదా దీంట్లో. మనం చాలా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ తేలుతుందండి. డైట్ పరంగా కొద్దిగానే వేసుకుంటూ వచ్చాము కదా ఆయిల్. ఇది ఇప్పుడు కొద్దిగా షైనింగ్ అయింది కదండి. అవును. షైనింగ్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చండి ఇంకా. ఓకే. ఇది అయిందా మరి? అయిందండి. ఓకే, తీసేసుకుందామా? ఓకే, తీసేసుకుందామండి. మీ వంట నేను చేస్తున్నాను అనమాట ఈరోజు. ఓకే అండి, ఉల్లికారం అయిపోయింది కదా. అవునండి. కుడుములు ఏవో చూద్దామా? ఓకే అండి. మనం వీటిని ఇలా ముట్టుకుంటే తడి ఏమి ఉండదండి. అప్పుడు మనకి ఉడికినట్టు తెలుస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నామండి. తీసుకోండి. స్పూన్ తీసుకొని వేడిగా ఉంటుంది కదండి. మనం కింద ఆయిల్ పెట్టాము కదండి, అందుకోసం ఇవి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. ఓకే. డిఫరెంట్గా ఉన్నాయండి చాలా. ఇది డిఫరెంట్ వంటకమే అండి. ఇలా మొత్తం మనం ప్లేట్లో అడ్జస్ట్ చేసేసుకున్నామండి. ఓకే అండి, ఇప్పుడు ఉల్లికారం తీసుకుందామా? ఓకే అండి. ఉల్లికారం కూడా రెడీ అయింది. మనం ఈ బౌల్లోకి ఉల్లికారాన్ని తీసేసుకున్నామండి. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ రెడీ అండి. ఉల్లికారం విత్ జొన్న రవ్వ కుడుములు అండి. మనం జొన్న రవ్వ కుడుములు విత్ ఉల్లికారం. ఒకసారి టేస్ట్ చూడు. తప్పకుండా. తెలంగాణ స్పెషలా రాయలసీమ స్పెషలా? డైట్ స్పెషల్. వావ్. చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది కూడా. అండ్ శనగపప్పు కూడా తగులుతుంది. కరివేపాకు కొత్తిమీర అన్నీ వేశారు. స్టీమ్ బాగా అయింది. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది. అండ్ ఉల్లికారం కాంబినేషన్ మాత్రం అద్దరిపోయిందండి. జొన్న రవ్వ కుడుములు అండ్ ఉల్లికారం మాత్రం అద్దర కొట్టేశారండి. చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చింత చిగురు తాలింపండి. ఓకే, మరి దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే అండి. చింత చిగురు, నానబెట్టిన శనగపప్పు, ఆనియన్స్, ఎండు కారము, ఎండు కొబ్బరి, తర్వాత పసుపు, ఉప్పు, తాలింపు దినుసులు, ఆయిల్ అండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకోవాలి. ఓకే. ఎండు కొబ్బరి, తర్వాత ఎండు కారము, కొంచెం తగినంత. కొద్దిగా పులుపు ఉంటుంది కదండి, కొద్దిగా ఎక్కువనే పడుతుందండి కారం. ఓకే. చింత చిగురు పులుపుగా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేద్దామండి, తగినంత ఉప్పు వేసేద్దాము. ఈ మూడింటిని మనం గ్రైండ్ చేసేద్దామండి. ఓకే. గ్రైండ్ చేసుకున్నాం కదండి, దీంట్లోనే ఈ చిగురు వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే. వీటిని మెత్తగా కాకుండా రఫ్గా జస్ట్ ఒక్కసారి తిప్పేస్తే అంటాం కదా, అవును, అలా చేసేసుకోవాలి. ఓకేనా? ఒకసారి తిప్పితే సరిపోతుంది కదా. ఇది రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నామండి. స్టవ్ వేసి. ఓకే అండి, ఇంతకు ముందు మీది జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా. అవునండి. సో అప్పుడు ఎవరు ఎక్కువగా వంటలు చేసేవారు? ఎక్కువగా అంటే అక్క వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉంటారండి? మేము మొత్తం ముగ్గురు ఉన్నాం అండి. ముగ్గురు తోడికోడలు ఉన్నాము. అత్తమ్మ ఉంటారు. అత్తమ్మ కూడా హెల్ప్ చేసేది. ఓకే. మీరు చేసేవాళ్ళ వంటలు? చేసేవాళ్ళండి. ఒకరు కట్ చేసి ఇస్తుంటే, ఒకరు ఇలా మిక్సీ వేసే ఉంటే ఒకరు వేసేవాళ్ళు, ఒకరు స్టవ్ దగ్గర ఉండేవాళ్ళు. ఓకే, ముగ్గురు కలిసి చేసుకునే వాళ్ళు హ్యాపీగా. అవునండి. ఓకే. ఆయిల్ వేసుకున్నాం.
ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఓకే. ఇది పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే. వేనా? వేసేసాయండి. సరిపోతే చాలండి. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు చక్కగా అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. అందరు కలిసి ఇప్పుడు మీరు ఒకరే చేసుకోవాల్సి వస్తుంది. అనుకుంటా ఉంటానండి, ఏదైనా పూరి చపాతి అలా వేసినప్పుడు గుర్తొస్తారు బాగా. ఒకరు రుద్దిస్తా ఉంటే మనం ఒకరు గోలిస్తూ ఉంటాం కదా, ఇప్పుడు అన్ని పనులు ఒకరే చేసుకోవాలని అనుకుంటాం. మా అక్కుంటుంటే చపాతి తిక్కిచ్చేది నాకు. ఆనియన్స్ వేసేసేయండి దాంట్లో. ఓకే, వేసి. ఇది నానబెట్టిన శనగపప్పు. ఎంతసేపు నానబెట్టారండి? 1 అవర్ అండి. 1 అవర్ నానబెట్టారు. దాంతోపాటు మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు. ఇవి నీటిలోనే ఉండడం వల్ల ఇవి నల్లగా కావండి. ఓకే. మనం మామూలుగా ఇట్లా ఆనియన్స్ లా కట్ చేసుకున్నామంటే ఇవి నల్లగా అయిపోతాయి. ఓకే. సాల్ట్ వేసి పెట్టుకున్నారా? సాల్ట్ ఏం వేయలేదండి. సాల్ట్ వేసినా పర్వాలేదు, వేయలేదు. ఈ రోజు అయితే సాల్ట్ వేయలేదండి. ఓకే. మామూలుగా నీళ్ళలో వేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. కొంచెం వేగాలండి. ఓకే. మనం దీనికి కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి. ఓకే. చిటికెడు పసుపు వేసేసి యాడ్ చేద్దామండి. కొద్దిగా పసుపు మూత పెట్టి కొద్దిగా మగ్గిద్దామండి. ఓకే. కొద్దిగా తగ్గించుకుందాం. స్టవ్ తగ్గించేసుకుంటాం, లేకపోతే మాడిపోతుందండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరి నీళ్ళు దిగేసి త్వరగా మగ్గుతుందండి. త్వరగా మగ్గుతుంది. ఓకే. దీనికి ఎలాంటి కాంబినేషన్? రైస్ తో తీసుకుంటారు? రైస్ తీసుకోవచ్చు, చపాతీ తీసుకోవచ్చు అండి. కానీ రైస్ తోనే ఇంకా బాగుంటది టేస్ట్. రైస్ తో మంచిగా ఉంటది. ఓకే. ఇంత వెరైటీ ఐటమ్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు అసలు? బాగా మెయిన్ గా పర్టికులర్ గా నేర్పించింది అమ్మ నేర్పించిందండి. అమ్మగారు నేర్పించారు. ఓకే. మీకు నచ్చి నేర్చుకున్నారా లేకపోతే నార్మల్ గా నేర్చుకున్నారా? లేదు, నాకు ఇష్టం అండి. మీకు ఇష్టం? ఇది ఎంతసేపు మగ్గాలండి? ఒక 10 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నది కూడా దాంట్లోకి వేసేయాలండి. ఓకే. ఓకే అండి. 5 మినిట్స్ అయింది కదా, మగ్గిందా చూద్దామా? ఒకసారి చూద్దామండి. మగ్గింది కదా? అవునండి. నేను ఒక టిప్ చెప్తానండి. ఇప్పుడు మగ్గింది లేదా మనం ముట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదండి. గరిట ఉంటుంది కదా, ఒకసారి దానిపైన ఇలా పెట్టి ఇలా అన్నాం అనుకోండి, చక్కని ఇట్లా కట్ అయింది కదా, సో అప్పుడు మగ్గినట్టు అనమాట. ఓకే. ఇప్పుడు మనము ఈ మిక్సీలో వేసుకున్నాం కదండి చిగురుది, ఆ మిశ్రమాన్ని కూడా దాంట్లోనే వేసేసుకున్నామండి. మొత్తం వీటిని వేసేసి కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకునేస్తామండి. మనకి ఎప్పుడైనా డిఫరెంట్ ఐటమ్ జ్వరం వచ్చినప్పుడు అలా తినాలనుకుంటే తినొచ్చు కదా. నోటికి పుల్లగా ఉంటది, మంచిగా అనిపిస్తుందండి నోటికి. అండ్ ఇది చపాతీలో కూడా తీసుకోవచ్చు కదా? చపాతీలో తీసుకోవచ్చు, రైస్ కి తీసుకోవచ్చు, జొన్న రొట్టెకైనా తీసుకోవచ్చు అండి. ఓకే. మనం ఇలా పొడిగా తినలేకపోతే దీంట్లో కొద్దిగా రొట్టెలోకి చపాతీలోకి పెరుగు వేసుకొని తినొచ్చండి. ఓకే. మూత పెట్టేస్తే కొద్దిగా ఆవిరికి తొందరగా ఉడుకుతుందండి. ఓకే. ఇది కూడా మగ్గాలి ఇప్పుడు? అవునండి, ఆ చిగురు కూడా మగ్గాలి కొద్దిగా. ఓకే అండి. ఇది ఎంతసేపు మగ్గాలి? ఒక 5-10 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. మళ్ళీ 5-10 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. అవునండి. ఓకే, మనం ఇది అయిందేమో ఒకసారి చూద్దాము. ఓకే. కలర్ చేంజ్ అయింది కదా? అవునండి, ఇలా కలర్ చేంజ్ అయింది. మనకి స్మెల్ కూడా పులుపు స్మెల్ లాగా వస్తుంది కదండి, పుల్లగా. ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము. అయ్యింది. కలర్ చేంజ్ అయితే మగ్గినట్టు కదా? అవునండి, కలర్ చేంజ్. మనకి పొడి లాగా వచ్చేసింది కదా, మొత్తం ఒకటి అతుక్కోకుండా పొడి లాగా వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకున్నామండి. ఓకే. ఓకే. చింత చిగురు తాలింపు రెడీ అన్నమాట. మనం చింత చిగురు తాలింపు రెడీ. ఒకసారి టేస్ట్ చూడు. తప్పకుండా. పులుపు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నార్మల్ కర్రీస్ అంటే వెయిట్ చేస్తారు, కానీ ఇది పుల్లగా స్మెల్ వస్తుంటే వావ్, నేను ఇంకా వెయిట్ చేయలేను. వేడిగా ఉంది, కొద్దిగా చూసుకొని తిని. వేడిగా ఉన్నా అసలు నేను ఆగను. పుల్ల కొంచెం పుల్లగా
ఇది వంకాయలు అవి వేశారు కదా, ఆ ఫ్లేవర్స్ కూడా బాగా తెలిసి చాలా బాగుందండి. లైక్ చాలా రోజులైంది ఇలాంటి టేస్ట్ ఫుడ్. మామూలుగా తింటూ ఉంటాం కానీ పుల్లగా ఒగరొగరగా. ఓకే, చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. జొన్న రవ్వ కుడుములకు కావలసిన పదార్థాలు: జొన్నలు, కందిపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, నూనె. జొన్న రవ్వ కుడుముల తయారీ: జొన్నలు, కందిపప్పు రవ్వలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఓ గంట సేపు నానబెట్టాలి. నానిన తరువాత ఆయిల్లో వేసి వేయించాలి. కాస్త చల్లబడిన తరువాత దీంట్లో ఉల్లిపాయలు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి ఉండలు చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకుని నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ రాసి ఈ ఉండలను ఇడ్లీ ప్లేట్లలో పెట్టి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి. ఆనియన్ చట్నీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, చింతపండు, బెల్లం, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు. ఆనియన్ చట్నీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో పసుపు, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. దీంట్లోనే ఆనియన్స్, నానబెట్టిన చింతపండు, కొంచెం బెల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక బాండ్లీలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, కరివేపాకు, ఆనియన్ పేస్ట్ వేసి మగ్గించాలి. చింత చిగురు తాలింపుకు కావలసిన పదార్థాలు: చింత చిగురు, ఉల్లిపాయలు, వంకాయలు, నానబెట్టిన శనగపప్పు, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, పసుపు, నూనె, తాలింపు దినుసులు. చింత చిగురు తాలింపు తయారీ విధానం: చింత చిగురును శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా తుడుచుకోవాలి. మరో మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దానిలోనే చింత చిగురు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్, నానబెట్టిన శనగపప్పు, వంకాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి మగ్గించాలి. తరువాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అందులో వేయాలి. కాస్త పొడి పొడిగా అయ్యేలా మగ్గించుకుంటే చింత చిగురు తాలింపు రెడీ. మను, ఈ అమ్మాయి మా అమ్మాయి మను. హాయ్, మీ పేరు? సింధు. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఓకే సరస్వతి గారు, మాకు ఇంత మంచి స్పెషల్ ఐటమ్స్ చూపించినందుకు మా ఊరు రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా అమ్మాయి కూడా మీకు ఒక గిఫ్ట్ ఇస్తుందండి. గిఫ్ట్ మాకా? అవునండి. ఓకే, ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్గా ఉంది. ఈటీవీ అభిరుచి. ఓకే, ఇవి పప్పులతో చేసావా? కందిపప్పు అండ్ జొన్నలు. ఇప్పుడు మనం చేసిన రెసిపీలో ఇవే యూజ్ చేసాం కదండి, జొన్న రవ్వ. ఓకే, ఆ కాన్సెప్ట్ సింబాలిక్ తీసామండి. ఓకే ఓకే, చాలా అందంగా డిజైన్ చేసావు సింధు. థ్యాంక్ యూ సో మచ్ సింధు. మరి ఇంత మంచి మెమొరబుల్ మూమెంట్స్ మనం మర్చిపోకూడదు కదా, అందుకు ఒక సెల్ఫీ విత్ యువర్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి అవకాశం మాకు కూడా ఇచ్చింది, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు. అంతరించిపోతున్న సాంప్రదాయ రుచుల్ని అందరికీ పరిచయం చేస్తూ అలరిస్తున్న మా ఊరు రుచులు త్వరలో రాయలసీమలో అడుగు పెట్టనుంది. కర్నూలు పరిసరాల్లో అరుదైన రాయలసీమ రుచుల్ని పరిచయం చేయాలనుకునేవారు వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 8464019555.